3 నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపగా పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి గారు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారు పెట్టి ఈరోజు ఒక స్పష్టమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కుల గణన చేపట్టి బీసీ సెంట్రల్ బెంచ్లో ఇమీడియట్గా 3 months లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంప్లిమెంటెడ్ డైరెక్షన్ విచ్ గివెన్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. అది ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ గారు కూడా మార్పుల స్పందించడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు వారికి. మేము కూడా రెడీ ఉన్నాం టు కండక్ట్ ది కాన్ఫరెన్స్ అని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ జడ్జి గారు ఇమీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ది ఐజీ గారు క్లియర్ ఆర్డర్ has been passed directly to state government to complete the census, BC census within 3 months. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం. మూడు నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపగా పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, 3 నెలల్లో బీసీ కులగణన చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అనేక సార్లు బీసీ కులగణనపై ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు అనేటువంటిది హైకోర్టు చెప్పింది. బీసీ కులగణన చేయాలన్నటువంటి పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిటిషన్ పై ఇవాళ పూర్తి వాదనలు కొనసాగాయి. పిటిషన్ పై విచారించినటువంటి చీఫ్ జస్టిస్ బెంచ్ పిటిషనర్ తరపు వాదనలు వినిపించడానికి నాగుల శ్రీనివాస్ యాదవ్ అడ్వకేట్ వాదనలు కొనసాగించారు. 3 నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేస్తూ కులగణన చేసి నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనేక సార్లు ఈ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్న సందర్భంలో పిటిషన్ ఇప్పటితో ముగిస్తున్నాం, 3 నెలల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన కంప్లీట్ చేసి తమకు రిపోర్ట్ అందించాల్సిందిగా, దానిపై పూర్తి స్థాయిలో కులగణన చేసిన తర్వాత దాని ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికను కూడా మాకు అందించాలి అని చెప్తూ ఆర్డర్స్ ఇస్తూనే ఇది 3 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేయాలని కూడా చెప్పింది. దీనిపై అనేక సార్లు హైకోర్టులో వాదనలు కొనసాగిన సందర్భంలో బీసీ కులగణనపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే చివరిగా రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఇచ్చినటువంటి పిటిషన్ పై విచారణ కొనసాగించినటువంటి హైకోర్టు పూర్తి స్థాయిలో ఈ పిటిషన్ విచారణను ముగిస్తూ 3 నెలల్లో ఆ నిర్ణయం తీసుకొని తమకు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి 3 నెలల్లో ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి నివేదికను అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీసీ కులగణనకు సంబంధించినటువంటి పిటిషన్ విచారణ కూడా ముగిస్తున్నట్టుగా హైకోర్టు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.